పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అయ్యా 3 చేతులు కనపడుతున్నాయి కదా నాకు, 3 బైబిల్ తీసుకురా. మురళి గారికి ఒకటి, ఈ మధ్యలో ఒక ఆయనకు ఇంకా బైబిల్ తీసుకొని వచ్చారు. మీకుందా? రైట్. అంటే ఇద్దరికి వెళ్ళిపోకటి కాదు. ఇప్పుడు ఏంటంటే ఇద్దరుంటే ఒక ప్లేట్లో తినే అలవాటు ఉంది ఇక్కడ. అట్లా బైబిల్ ఎంతమంది ఉంటే అన్ని బైబిల్ ఇంట్లో ఉండాల, ఎవరి బైబిల్ వాళ్ళదే. రైట్. ఇల్లు కొడతాను, తగ్గించు ఉంటే ఎక్కించు, అలా చల్ల కొడతాను. వాప్ చేసి మళ్ళీ ఇబ్బంది. 24 పెట్టారు, 25. చాలేనా? చాలా మాత్రం. రైట్. దయచేసి మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు చెప్పండి? దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎందుకంటే 2-3 నా నామాలు కూడి ఉంటే వాళ్ళ మధ్యలో యేసు ప్రభు ఉంటాను అన్నాడు. ఒక్క దినం గడుపుడా, 1 గంట ఉంటే చూడండి, 1 గంట నుండి 1000 గంటలు నీకు ఆయుష్ పెరిగిపోతుంది. 1 దినం ఉంటే 1000 దినాలు నీకు ఆయుష్ పెరుగుతుంది. ఎక్కడుంటే అది దేవుని సన్నిధిలో ఉంటే. కాబట్టి ఆ ఆనందాన్ని, ఆ ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని ప్రభు మీకు ఇచ్చినాడు కనుక దయచేసి వాక్యం వినాలా. మొట్టమొదటి భాగం ఏంటంటే, మనము కొత్త సంవత్సరంలోకి వెళ్ళక ముందు ప్రతి ఇండియాలో అయితే ఇళ్ళన్నీ శుభ్రం అయిపోతాయి, పాత్రలన్నీ శుభ్రం అయిపోతాయి, ఇంటి ముంగలు కూడా శుభ్రమే. అబ్బా, కేరళలో అయితే ప్రతి ఇల్లు కూడా డెకరేషన్ తో ఉంటుంది, అంత అందంగా ఉంటుంది అన్నమాట. అంతా న్యూ 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 న్యూ. వాళ్ళు వేసుకున్న బట్టలు న్యూవే, వాళ్ళ భోజన పదార్థాలు కూడా న్యూనే, అన్ని న్యూ అన్నమాట. ఎందుకు? పాతవి గతించదు. కాబట్టి కొత్త సంవత్సరంలోకి పోయక ముందు పాత అన్ని విడిచిపెట్టాల. అర్థమైందా? పాత విడిచిపెట్టి కొత్తవి తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? ఎవరైనా పాత వారం రోజులన్నీ వేసుకుని బట్టలు మళ్ళా కొత్త బట్టలు దాని మీద వేసుకోండి చూద్దాం. ఒక్కరు వేసుకోరు. ఎందుకు? పాతవి ముందేం చేయాలా? తీసేసేయాలా, ఆ తర్వాత కొత్తవి ధరించాలా. కాబట్టి ఈ మొదటి భాగంలో ఏంటంటే పాతవి తీసేసుకోవడం. మనం బలహీనం కదా, పాపము పోయింది కానీ పాప బీజం ఉంది మనలో, గుర్తుపెట్టుకోండి. ఒక పెద్ద చెట్టు నరకబడ్డది, కానీ దాంట్లో అప్పుడప్పుడు ఏమొస్తున్నాయి? మొలకలు వస్తున్నాయి. పాప బీజం ఉంది. చెట్టు పోయింది, పాపం తీసివేయబడింది, ఆ బీజం ఉంది కారణంగా మొలకలు వస్తున్నాయి. చాలా సులభం అట్లాంటి దున్నిగిపోతాయి. కనుక కొత్త సంవత్సరంలోకి మనం ప్రవేశించక ముందు పాతవి మన జీవితంలో ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఒప్పుకోవాలి. రెండోది ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అది కొంత సమయం మనం గడుపుదాం. ఆ తర్వాత మరి ఆరాధన, వర్తమానం ఆరాధన చేస్తూ మనం కొత్త సంవత్సరంలో ఉండబోతాం. ఆ తర్వాత బల్ల వర్తమానం, ఆ తర్వాత మరి వాగ్దానాల గురించిన వర్తమానం, ఆ తర్వాత పాటలు పాడతాము, అందరూ వాగ్దానాలు తీసుకుంటారు. మధ్యలో మళ్ళా కొంతమంది సాక్ష్యాలు ఉంటాయి. ముందుగానే మీరు సిద్ధపడండి. ఒక వ్యక్తికి 2 నిమిషాలు ఛాన్స్ ఇస్తాం అంతే. అది కూడా ఏమని సాక్ష్యం చెప్పాలా? మా ఊరు తూర్పు గోదావరి, ఆ పక్కన అమలాపురము, ఆ పక్కన నది పక్కన చిన్న కొట్టం ఉంటుంది, ఆ కొట్టం పక్కన తాటి చెట్టు, ఎన్ని వద్దు. ఈ సంవత్సరం వాగ్దానము నీ పక్షంగా ఏం నెరవేర్చినాడో చెప్పాలా. ఒకటి వాగ్దానం ఏంటి, ఎట్లా నెరవేర్చినాడు ఒక మాట. రెండవది, ఈ 20-30 రోజుల నుండి వాక్యం వింటున్నారు. ఈ దినాల్లో దేవుడు ఏ విధంగా నేను దర్శించినాడు, నీవు ఏం తీర్మానం చేసినావు, అది ఈ 2 మాటలే. అంతా కలిసి 2 నిమిషాలు 2.5 నిమిషాలు. ఎక్కువైందనుకో తెలియకుండానే జయపాలన పాట పాడటం మొదలు పెడతాను.
కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది ఈరోజు ప్రోగ్రాం. ఇది మోస్ట్లీ 3 నుండి 4 లోపలనే దాదాపుగా అయిపోతుంది. ఎందుకంటే మీ మైండ్ ఒకసారి అవగాహన ఉంటే మంచిది కదా. ఇంకొంతమంది వింటుంటారు, టైం చూసుకుంటుంటారు, వింటుంటే అది ఏమైంది, ఇది గడియారం ముందు పోతుందా, నేను ముందు పోతాను అంటే అర్థమైందా. కనుక సమయాన్ని ముందు కావాలంటే మీరు 4 గంటలకు అలారం పెట్టుకోండి, ఇబ్బంది లేదు. లోపలనే మిమ్మల్ని పంపించి ఏర్పాటు చేస్తాం. అంతేగాని ముందుగానే మీకు అవగాహన ఉండాలా. ఏంటి ఇంకా అయిపోలేదు, పోదాం అనుకుంటుంది అని నువ్వు మధ్యలో లేచినావు అనుకో, మిగతా వాళ్ళంతా వాళ్ళకు ఆటంకం అయిపోతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మధ్యలో మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి పాటలు పాడతారు. పాటలు పాడేటప్పుడు మీరు దయచేసి ఏమనుకోకుండా బాత్రూమ్స్ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మీ ప్లేస్లో కూర్చోవచ్చు. ఫెసిలిటీస్ ఉంది కాబట్టి బయట చక్కగా వెళ్ళొచ్చు, మళ్ళీ వచ్చి మీ ప్లేస్లో కూర్చోండి. దయచేసి గుర్తుపెట్టుకోండి ఈరోజు క్రమంలో. అర్థమైందా? మరొకసారి చిన్న ప్రార్థన. యేసు ప్రభువా, మమ్మల్ని దీవించు, మీ వాక్యం ద్వారా మాట్లాడు, అయోగ్యుని జ్ఞాపం చేసుకో. యేసు ప్రభు పెట్ట వేడుచున్నాం తండ్రి.